ఏయ్! ఏం బాత్రూమ్ వస్తుందారా? లేదు నాన్న. మరి పరువు ప్రకాష్ కొడుకు పోయింది ఇట్లేస్తున్నావేంట్రా? తాళం వేయడం కూడా రాదా నీకు? నిన్ను తాళం ఎట్లా నేర్చుకో. ఫస్ట్ ఛాతి ఇట్లా లేపాలి, తల దించి ఇట్లా గంభీరంగా వేయాలి, సరేనా? నువ్వెవరి కొడుకువి? ఈ పరువు ప్రకాష్ కొడుకువి. బయట జనాలందరూ చూసి చూడరా పరువు ప్రకాష్ కొడుకు తాళం ఎలా ఇస్తున్నాడు, ఇలా 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 ఇస్తున్నాడు అంటే నా పరువు పోదా? పోతుంది పోతుంది. నెక్స్ట్ టైం నుంచి తాళం ఇట్లనే వేయాలి. సరే నాన్న. మరి ఆల్రెడీ వేసావు కదా నాన్న. ఇంకేంది పదా. ఏంది నేను ఇట్లా చూస్తున్నాను? ఇట్లా చూడద్దు. నేనెవరు? పరువు ప్రకాష్ని. ఈ పరువు ప్రకాష్ కొడుకు పోయింది. అమ్మాయిని అట్లా చూస్తావారా? లేదు నాన్న, ఇలా చూడాలి. ఈ పరువు ప్రకాష్ కొడుకు పోయింది అట్లా కొడితే ఏడుస్తావా? బయట జనాలందరూ చూసి ఆడి చూడరా ఎలా ఏడుస్తున్నాడు అని అనుకోరా? సరే పదా. ఈ పరువు ప్రకాష్ కొడుకు పోయింది పిలవకుండా లోపలికి వెళ్ళిపోతావా? ఆగు నాన్న, బెల్ కొడతాను. ఈ పరువు ప్రకాష్ కొడుకు పోయింది బెల్ కొట్టేస్తావా? మరి లోపలికి వెళ్ళొద్దు, బెల్ కొట్టేదంటే ఇంకేం చేయాలి నాన్న? ఫోన్ చేస్తా నాగు. ఇంకా రాలేదేంటి? హలో, పరువు ప్రకాష్ ని మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారు సార్? మీ ఇంటికి వచ్చి 5 నిమిషాలు 22 సెకండ్లు అయింది. ఇట్లనే బయట నిచ్చవాలా? మర్యాద లోపల పిలుస్తావా లేదా? వస్తున్నా సార్, వస్తున్నా. నమస్కారం అండి. హాయ్ భార్గవ్. హాయ్ అంకిల్, బాగున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. హాయ్ అంకిల్, బాగున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. లోపల చెడ్డీ వేసుకున్నారా, అండర్వేర్ వేసుకున్నారా? ఆయన ఏమైనా బ్యాంకురస్ కంపెనీ నుంచి దిగొచ్చాడా? బాగున్నావని అడుగుతున్నావు? ఇంటి పక్కనే కదా ఉండేది, అసలు ఎందుకు పిలిచారు అడుగు. అదే సార్, మన వయసు పోయారు కదా. ఏం మాట్లాడుతున్నారండి? అసలు తెలివి ఉందా మీకు? నా అర్థం అది కాదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మన వైఫ్ ఊరికి వెళ్ళారు కదా, మనం కలిసి తిని చాలా రోజులైంది, ఈరోజు తిందామని పిలిచాను. ఓ అట్లా చెప్పేయడం మరి. సరే, ప్లేట్లు తీసుకురండి, తింటాము. ఇక్కడ ఎలా తింటారండి? మరి ఇక్కడికి వచ్చి 9 నిమిషాలు 69 సెకండ్లు అయింది. లోపల పిలవకుండా నించోపెట్టి మాట్లాడుతున్నారు. ఇంకెక్కడ తినాలి? నీ బొట్టు మీద కూర్చొని తినాలా? సరే రండి. పరువు ప్రకాశం ముందెళ్ళాలి. హాయ్ అంకుల్. హాయ్ బాబు, బాగున్నావా? చాలా రోజులైంది నేను కలిసి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? సార్ ఇంకా తిందామా? అవును, మీ బాబు ఏం చేస్తున్నాడు? మొన్ననే డిగ్రీ అయిపోయింది సార్. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివి పైలట్ అవుదాం అనుకుంటున్నాడు. ఎంత పెద్ద చదువు చదివినా మావాడంత టాలెంటెడ్ కాదులేండి సార్. మావాడికి 226 ఐక్యూ సార్. మీ వాడిది 226. మావాడిది 500 బీబీక్యూ. బీబీక్యూవా అంటే అదే బార్బీక్యూ చికెన్ ప్లేట్ 500. సార్ నాకు అవన్నీ తెలియదు సార్. మావాడు ఇంటెలిజెంట్ ఫెలో. మీ వాడు జస్ట్ ఇంటెలిజెంటే. మావాడైతే తెలివైనోడు సార్. మావాడి తోపు సార్. ఈ పరువు ప్రకాష్ దగ్గరే ఈ పరువు ప్రకాష్ కొడుకు పరువు తీద్దాం అనుకుంటున్నావా? మీ వాడి కంటే మావాడి తోపురా సార్. మావాడి తోపు సార్. రే మావాడి తోపురా. రే సార్ మావాడి తోపు సార్. రే మావాడి తోపురా. మావాడి గురించి ఏమనుకున్నారు సార్? మావాడి తోపు సార్. రాగో. ఈ పరువు ప్రకాష్ ని ఇంటికి పిలిచి ఈ పరువు ప్రకాష్ కొడుకు దగ్గర గొడవ పెట్టుకొని ఈ పరువు ప్రకాష్ పరువు తీద్దాం అనుకుంటావా? చెప్పు, మీ వాడి బీబీక్యూ కన్నా మావాడి బీబీక్యూ ఎక్కువ నిరూపించడానికి ఏం చేయాలో చెప్పు. చెప్పరా? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జడ్జనకడి జనారే షో. ఇప్పుడు మీ పిల్లల ఐక్యూ తెలుసుకుందాం అనుకుంటున్నారా?
అయితే మీకు ఇదే కరెక్ట్ షో. మా షోలో అయితే కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతాం. మా క్వశ్చన్స్ కానీ మీ పిల్లలు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారనుకోండి, మీ పిల్లల ఐక్యూ వేరే లెవెల్లో ఉన్నట్టే. సో మీ పిల్లలతో మీరు రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్ ది గేమ్. ఫస్ట్ క్వశ్చన్, 100 లో 10 ఎన్నిసార్లు తీయొచ్చు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రేయ్ 100 లో 10 ని 10 టైమ్స్ తీయొచ్చు. రేయ్ 100లో 10 ఒకసారి తీయచ్చురా. యువర్ టైం ఈస్ అప్. సో ద ఆన్సర్ ఈస్ 100 లో 10 ఒకసారి ఉంటుంది కాబట్టి ఒకసారి తీయగలం. ఎస్, సూపర్ రా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు 2 మేకలు పోతున్నాయి, వాటికి 3 బనానాస్ దొరికాయి. ఇప్పుడు అవి ఎలా పంచుకుంటాయి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రేయ్ 2 మేకలు 1.5 పంచుకుంటాయిరా. రేయ్ 2 మేకలు పోతున్నప్పుడు 3 పంచుకుంటాయి కదరా. యువర్ టైం ఈస్ అప్. సో ద ఆన్సర్ ఈస్, ఇప్పుడు 2 మేకలు పోతూ ఉన్నాయి, సో 3 బనానాలు దొరికితే 3 పంచుకుంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు టీవీ మధ్యలో ఏముంటుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రేయ్ టీవీ మధ్యలో స్క్రీన్ ఉంటుంది. రేయ్ టీవీ మధ్యలో యు ఉంటుందిరా. యువర్ టైం ఈస్ అప్. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ప్రకారం టీవీ మధ్యలో యు ఉంటుంది, సో ద ఆన్సర్ ఈస్ యు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు కొబ్బరికాయ పగల కొట్టకుండా ఎలా తాగాలి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రేయ్ కొబ్బరికాయని పగలగొట్టకుండా బొగ్గు పెట్టుకొని తాగొచ్చురా. డాడీ కరెక్ట్ డాడీ. రేయ్ కొబ్బరికాయ పగల కొట్టుకోకుండా రాత్రి కొట్టుకొని తాగచ్చురా. యువర్ టైం ఈస్ అప్. సో ద ఆన్సర్ ఈస్, కొబ్బరికాయ పగలు కొట్టుకోకుండా రాత్రి కొట్టుకొని తాగాలి. సో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి కానీ మీ పిల్లలు కరెక్ట్ గా సమాధానం చెప్పారనుకోండి, మీ పిల్లల ఐక్యూ వేరే లెవెల్లో ఉన్నట్టే. నాన్న చెప్పేస్తాను నాన్న చెప్పేస్తాను. సో ద క్వశ్చన్ ఈస్, ఒక మనిషి 60 నిమిషాలు నడిస్తే ఏమవుతుంది? ఐ రిపీట్ ది క్వశ్చన్. ఒక మనిషి 60 నిమిషాలు నడిస్తే ఏమవుతుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాన్న చెప్పేస్తాను నాన్న. రేయ్ 60 నిమిషాలు నడిస్తే కాళ్ళు వస్తాయిరా. చెప్పేస్తాను నాన్న. రేయ్ 60 నిమిషాలు నడిస్తే గంట అవుతుందిరా. యువర్ టైం ఈస్ అప్. సో ద ఆన్సర్ ఈస్, ఒక మనిషి 60 నిమిషాలు నడిస్తే గంట అవుతుంది. సో ఈరోజు క్వశ్చన్స్ ఇవే. ఇంకా నెక్స్ట్ వీక్ కలుద్దాం. స్టే ట్యూన్ టు జడ్జిరకిడి జనారే షో. అరే ఏంట్రా, మన పరువు ప్రకాష్ పరువు అంతా తీసేసావు. నీకంత బీబీకి ఎలా వచ్చిందిరా? ఈ పరువు ప్రకాష్ కొడుకు పరువు తీసి అంత బీబీకి ఎలా వచ్చిందిరా? అంకుల్ ఐకియో బొంగ అంకుల్, అది నిన్నటి ఎపిసోడ్ అంకుల్. నేను ఆల్రెడీ చూసేసాను కాబట్టి ఆన్సర్ చెప్పగలిగాను. వద్దు, 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 వద్దు.